భారతీయుడు కానీ ఇప్పుడు భారతీ 2 కానీ చూస్తుంటే అరే కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు పొలిటికల్గా రావాలి అనుకుంటాం. కానీ మీరు ఆల్రెడీ పొలిటికల్ పార్టీ పెట్టారు. క్రియాశీలకంగా 2026లో ఏమైనా క్రియాశీలకంగా ఉంటారా? ఎందుకంటే తమిళ్లో ఇప్పుడు విజయ్ గారు కూడా క్రియాశీలకంగా రాబోతున్నారు కాబట్టి వారు మీరు కలిసి ఏమైనా, ఎందుకంటే కేవలం సినిమా మీద మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళము, పొలిటికల్ కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను సార్. దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ మై లైఫ్. సపోజ్ ఐఎమ్ గివింగ్ యూ అ డిన్నర్ టుమారో. ఇందులో ఏం పొలిటికల్గా ఏముందని వెతకొద్దండి. దట్స్ అ డిన్నర్. Likewise, Indian Bharatiya 2 is an entertainment with a thought behind it. I have a podium called M&M, a party, where I will speak politics. Here, politics I have always been speaking. What is Akal Rajyam? Sir, Suresh garu. Sir, Daggubadi Suresh garu. Ikkada. Cheppu. సార్ భారతీయుడు సినిమాని ఇప్పుడు మీరు చేస్తున్నారు సార్. చాలా ఇట్లాంటి భారతీయులు మీరు కనుక తలుచుకుంటే 20 సినిమాలు తీయవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బులతోని. కానీ మీరు అసలు సినిమాలు తీయటమే మానేశారు సార్. సురేష్ ప్రొడక్షన్స్లో అంత పెద్ద బ్యానర్లో తీయొచ్చు మీరు తలుచుకుంటే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు సినిమా తీయటం మానేయటమే బెటర్ అనే ఒక ఫీలింగ్ వచ్చారు. చాలా కాలం తర్వాత భారతీయుడు 2 మిమ్మల్ని కోరుకుందా, మీరు భారతీయుడు 2ను కోరుకున్నారా? మేము భారతీయుడిని కోరుకున్నాం. సింపుల్. వీ హ్యావ్ అన్ ఆఫీస్, వీ నో వాట్ టు డూ. అండ్ మా వాళ్ళు వచ్చి చెప్పారు వీ వాంట్ టు డూ దట్. ఐ సెడ్ డూ ఇట్. ఎందుకు చేస్తున్నామంటే దెర్ ఆర్ 2 people డూయింగ్ దిస్ ఫిలిం. వన్ యాక్టర్ హూస్ క్రాస్డ్ వాట్ యాక్టింగ్ ఇస్. అంటే నాకు బాగా ఇష్టం ఆయన అంటే. యాజ్ అన్ యాక్టర్ ఆయన బాగా చేస్తారని ఒక నమ్మకం. యాజ్ అ డైరెక్టర్, సోషలీ రెస్పాన్సిబుల్ స్టోరీస్ with entertainment, he knows how to deliver. ఇందాక ఎవరో అడిగారు కరప్షన్ ఇస్ ఓల్డా న్యూ అని. ఎప్పుడో ఎవరినో అడిగారంట, దిస్ లాట్ ఆఫ్ కరప్షన్ ఇన్ టౌన్. దిస్ వాజ్ 2000 years ago. అప్పుడు వెళ్ళి పురాతనంలో తవ్వితే అప్పుడు కూడా రాశారంట, కరప్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద సొసైటీ. కరప్షన్ విల్ బీ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. ఇందాక నేను చెప్పానే, నేను ఐ రన్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ద సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ అండ్ ద డిఫరెన్స్ దట్ యూ కెన్ మేక్, కొంతమంది కన్నా జీవితాన్ని బాగా పద్ధతిగా చేయగలిగితే దాంట్లో ఆనందం కూడా చాలా ఉంటుంది. సో ఇట్స్ వీ నీడ్ టు, దీస్ స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్. అందరు మారుతారు, ఒకే రోజు మారిపోతారని కాదు, కొంతమంది మారినా బాగుంటుంది. అంటే ఎక్కడో చెప్పారు, మెసేజ్ ఉంటే టెలిగ్రామ్ పంపిస్తే మెసేజ్ చూసి వచ్చని చెప్పి. బట్ ఈ సినిమాలో మెసేజ్ చూస్తే ఒక కోపం, ఒక ఇది వస్తుంది. అంటే అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ విల్ చేంజ్ అండ్ టైనీ డ్రాప్స్ మేక్ ఎన్ ఓషన్. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ వర్క్ లైక్ దట్ ఆల్సో. భారతీయుడు సినిమా చూసి ఎంతమంది మారుంటారు సార్? చాలామంది మారుంటారమ్మా. అంటే చాలామంది అంటే మీకు మొత్తం వరల్డ్లో ఉండే 8 బిలియన్ మంది ఒకేసారి మారరు. ఇట్ విల్ మేక్ ఎన్ ఇంపాక్ట్, ఇట్ విల్ టచ్ పీపుల్స్ హార్ట్స్. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు ఎందుకు మారుతా? పుస్తకం చదివితే మారుతాను, కొంచెం సినిమా చూస్తే మారుతాను, ఎవరైనా మంచి స్పీచ్ ఇచ్చే మారుతాను. వెన్ దెర్ ఇస్ సంథింగ్ టు టాక్ అబౌట్, అది మాట్లాడాలి కదా, చెప్పాలి కదా, చెప్పకుండా ఉంటే ఏం లాభం? సో ఐ పర్సనలీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ బోత్ దీస్ జెంటిల్మెన్ అండ్ దట్స్ వై వీఆర్ డూయింగ్ ద ఫిలిం అండ్ ఇట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ఆల్సో. సో మై క్వశ్చన్ ఇస్ టు సిద్ధు, రకుల్ అండ్ బాబీ. మీరు సేనాపతిని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఐ థింక్ యూ గైస్ కిడ్స్ కదా, ఇప్పుడు సేనాపతితో పాటు వర్క్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ అంటే సేనాపతి మిమ్మల్ని ఏ రకంగా ఇన్స్పైర్ చేశారు, ఈ మూవీలో మీ ఎక్స్పీరియన్సెస్? సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు సేనాపతి చూశాను, అంటే లేట్ చూశాను కొంచెం. And I loved the film, the kind of impact that it had. Ippudu, like Suresh sir was saying, films will have an impact and there are very few films that leave a long lasting impact. You know, ippudu kuda 28 years tarvata meeku a story gurtuntundi. Meeku Senapati chesina actions, వాళ్ళు చేసిన, you know, all of that, the fight, the quest for you know, ending corruption, అది గుర్తుంటుంది. So for me, experienced చెప్పాలంటే, టు బీ అ పార్ట్ ఆఫ్ అ లెజెండరీ ఫిల్మ్ లైక్ దాట్, టు బీ షేరింగ్ స్క్రీన్ స్పేస్ with Kamal sir in Shankar sir's film was like working with 2 people on my checklist at the same time, and in a film like Bharatiyu, and of course it was amazing. So
such films are very rare. And I hope that last one has this impact, and now this one, another 100 years to come, you know, people remember the kind of impact this film has. So of course the experience has been amazing, and I'm blessed to be a part of this film. నమస్తే అండి. నేను భారతీయుడు ఫస్ట్ వచ్చి ఐ థింక్ 4th 5th స్టాండర్డ్ చదివేటప్పుడు విజయవాడలో చూశానండి. ఐ థింక్ అలంకార్ థియేటర్ అనుకుంటా. సో అప్పుడు అది ఎలా నాకు ఇన్స్పైర్ ఉందంటే ఫస్ట్ థింగ్ యాజ్ ఎ కిడ్డిష్గా వచ్చి వర్మం అనేది క్లాస్లోకి వెళ్ళి ఫైట్ చేయడం ఇవన్నీ ఉంటుంది. తర్వాత నేను క్లాస్లో అందరికీ పిల్లలకి చెప్తా ఉంటాను, దాంట్లో కమల్ హాసన్ గారు ఇలా చేస్తే ఉడుములాగా మారుతారు, దాని తర్వాత సింహంలాగా వస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, లైన్ దిస్ విజువల్ ట్రీట్ ఇవన్నీ నా బుర్రలో ఉండిపోయినాయి అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్. దాని తర్వాత దాంట్లో నేను బాగా నేర్చుకున్న విషయం అంటే లంచం ఇవ్వడం కూడా తప్పు, తీసుకోవడం తప్పటి ఇవ్వడం కూడా తప్పు. సో ఇది నాకు ఆ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అది నాకు బాగా హిట్ అయిందన్నమాట. అది నేను భారతి 2లో నాకు ఈ అవకాశం వస్తుందనేది ఐ డెంట్ ఇమాజిన్ అండి. ఐ రియలీ థ్యాంక్ టు శంకర్ సార్. సో ఐఎమ్ వెరీ లైక్ ఫస్ట్ టైం ఆయన సెట్లో చూసినప్పుడు, ఆ భారతీయుడు గెట్లప్ చూసినప్పుడు వేరే ఒక వైబ్, ఒక పులకరింత అంటాం కదా, అది ఆయన వస్తే నా ప్రెజెన్స్లో అది ఉంటుంది. సో అది మీరు థియేటర్స్లో చూస్తారు. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ క్వశ్చన్. 1 సెకండ్ అండి, నేను ఇంకా సమాధానం చెప్పలేదండి. ఫనీ అనే జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగాడు పాపం, దానికి సమాధానం చెప్పేస్తానండి. 1 సెకండ్. ఫనీ, ఫస్ట్లీ థ్యాంక్ యూ. భారతీయుడు ప్రెస్ మీట్లో సేనాపతి అనే క్యారెక్టర్ నేమ్తో ఒక ప్రశ్న అడిగినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సేనాపతి ఈస్ అన్ ఐకానిక్ క్యారెక్టర్. నేను సేనాపతి దగ్గర చాలా నేర్చుకున్నాను. కిడ్స్ అన్నావు కదా, నువ్వు నేను ఇంకా కిడ్సే. సో సేనాపతి విల్ ఆల్వేస్ బీ ద ఎల్డర్ ఐకాన్ సూపర్ స్టార్ ఫర్ అస్. కానీ నేను సేనాపతి దగ్గర ఒక విషయం నేర్చుకున్నాను. ఒక విషయానికి కరెక్ట్ ప్రశ్న అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది. ఆ విషయం నీకు రోజు కనపడదు. సేనాపతి ఇస్ లైక్ అ షూటింగ్ స్టార్. సో సేనాపతి మీ ముందుంటే ఆ సేనాపతిని కరెక్ట్ ప్రశ్న అడిగితే గూగుల్లో సెర్చ్ కొట్టినట్టు దానికి చాలా విలువైన ఒక రిప్లై వస్తుంది. ఆ సేనాపతి దగ్గర చెత్త ప్రశ్నలు అడిగితే టైం వేస్ట్ అవుతుంది. సో నేను ఒక స్టూడెంట్గా ఎప్పుడు నాకు సేనాపతి దొరికినా ఆయన్ని చాలా అద్భుతమైన ప్రశ్నలు అడిగాను. దానివల్ల ఒక స్టూడెంట్గా లాస్ట్ 6 years నుంచి నేను గెలుస్తూనే ఉన్నాను. సో ప్రయారిటైజ్ ఇంటెలిజెంట్ ఇంపార్టెంట్ ఇష్యూస్, దెన్ యూ విల్ గెట్ గ్రేట్ ఆన్సర్స్. అది నేను సేనాపతి దగ్గర నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సేనాపతి ఫర్ దాట్.